దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. క్రీస్తు ప్రభు శిష్యులను మరి మూడవసారిగా ఆ యొక్క తిబిరయ సముద్రము, గలిలయ సముద్ర తీరములో వారిని కలుసుకుంటున్నట్లుగా చూడగలము. ప్రభు మరి మొట్టమొదటిసారిగా తోమా లేకుండా మిగతా 10 మంది శిష్యులకు ఒకసారి కనిపించినట్లుగా, తోమాతో మరొకసారి కనిపించినట్లుగా, మరి మూడవసారి మరి వారిని ఇక్కడ దర్శిస్తున్నట్లుగా మనము చూడగలము. యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వచనము. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. ప్రభువు పదే పదే వారిని దర్శిస్తున్నాడు, వారి విశ్వాసాన్ని నూతన పరుస్తున్నాడు, వారి ఆత్మలో పునరుద్ధరణ కలిగింప చేస్తున్నాడు. వారు వెనకపడిపోయిన స్థితిలో నుంచి తిరిగి వారిని ఉజ్జీవపరిచి తన మార్గంలోకి మళ్లింప చేస్తున్నాడు. వారిని పిలిచిన ఉద్దేశము, వారిని ఏర్పాటు చేసుకున్న ఏర్పాటుని మరొకసారి వారికి జ్ఞాపకం చేస్తూ తిరిగి వారిని మరి బలోపేతం చేస్తున్నట్లుగా మనం చూడగలము. ఇక్కడ ప్రభువు వారితో వ్యవహరిస్తున్న తీరు చూస్తే వారి ఎడల ఆయన ఎంత సహనం కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడు. వారి మీద ఏ మాత్రం కూడా ప్రభు వారి కోపపడినట్లుగా ఇక్కడ మనము చూడమండి. వారిని ఎంతో ప్రేమపూర్వకంగా తిరిగి వారిని తన వైపు మళ్లించుకోవటానికి ఏ బాధ్యత వారికి అప్పచెప్పాడో ఆ విస్మరించిన ఆ బాధ్యతను తిరిగి వారికి జ్ఞాపకం చేసి ఆ బాధ్యతలో కొనసాగునట్లుగా వారిని మరి ప్రోత్సహిస్తున్నట్లుగా చూడగలము. చాలా సార్లు కుటుంబాలలో గాని, సంఘాలలో గాని ఎక్కడైనా కొంచెం తొట్టిల్లితే వారిని తృణీకరించి వేస్తాము. మనము ఈసరించుకుంటాము, చాలా మరి సర్కాస్టిక్ గా మాట్లాడతాము, వాళ్ళని కించపరచటానికి, వారి విశ్వాసంలో కంప్లీట్ గా మరి అడుగంటేటట్లుగా మనం చేస్తాము. కానీ వారిని తిరిగి మరి చేయూతనిచ్చి వారిని లేపే పని మనము చేయము. మరి ప్రభువు ఇక్కడ మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. వెనకబడిన వారిను, బలహీనులైన వారిని యెహెజ్కేలు మరిలో రాయబడినట్లుగా మరి గొర్రెలు, మనం అందరం కూడా గొర్రెలమై ఉన్నామని, మరి కొద్దిమంది మరి వెనకబడిపోయే గొర్రెలు, కొద్దిమంది బలహీనమైన వారు ఉంటారని ఆ రాయబడిన మాటల ప్రకారంగా ప్రభు ఎవరిని కూడా తృణీకరించడు. ఏ స్థితిలో ఉన్న వారిని కూడా ఆయన వదిలిపెట్టడు అనే దానికి మరి ఉదాహరణగా ఈ శిష్యుల విషయంలో వ్యవహరిస్తున్న తీరును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పునరుద్ధానం దైన క్రీస్తు వారిలో నమ్మకాన్ని మరి దృఢపరుస్తున్నాడు. మరి ప్రాముఖ్యంగా ఇక్కడ వారికి అల్పాహారము సిద్ధపరచుట, 153 చేపలు మరి ఆ వలలో వచ్చినట్లుగా చేయటం కదా. వారు రాత్రంతా ప్రయాసపడిన వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. గాని ప్రభు మాట చొప్పున వారు కుడి పక్కన మరి ఆ యొక్క దోరికి కుడి పక్కన వారు వల వేసినప్పుడు 153 గొప్ప చేపలు పడటం అనేది నిజంగా ప్రభు మరొక అద్భుతం ద్వారా వారిని ఆకట్టుకున్నట్లుగా మనం చూడగలము. మన జీవితంలో కూడా దసలిపోయిన స్థితిలో, ఆత్మలో వెనకబడుతున్న స్థితి, వెనక పడిపోతున్న స్థితిలో ప్రభు ఇటువంటి ఒక ఆశ్చర్య కార్యం ద్వారా తిరిగి మనలను తన వైపు ఆకర్షించుకుంటాడు. తను ఎవరో తనకు తానుగా మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఇక్కడ ప్రభు ఆ యొక్క చేపలు అనుగ్రహించడం ద్వారా, ఆ యొక్క వలలో 153 గొప్ప చేపలు అనుగ్రహించడం ద్వారా తాను ఎవరో, తాను మరి వారి ప్రభుడును, వారి గురుడును ఆయన ఇక్కడ వారికి మరొకసారి రుజువు చేసుకుంటున్నట్లుగా మనం చూడవచ్చు. అంతేకాదు ఆయన ప్రేమ, ఆయన యొక్క ప్రొవిజన్ ఇక్కడ మనము గమనించవచ్చు. వారికి ఆహారం అందించుటలో మరి ఆయన చూపించిన శ్రద్ధ, వారికి ఆహారం అనేది అవసరము, అవసరాలు తీర్చబడుట అనేది అవసరము అనే ప్రాథమిక సూత్రాన్ని ప్రభు ఇక్కడ వారి ఎడల కనపరుస్తున్నట్లుగా మనము చూడగలము. వారికి అల్పాహారం సిద్ధం చేయటం ద్వారా వారిని ప్రభు సంరక్షించాలనే హృదయము కలిగి ఉన్నాడని, పోషించాలనే హృదయము కలిగి ఉన్నాడని ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు.
మరి యొక్క సన్నివేశము వారున్నటువంటి వెనకబడిన స్థితి నుంచి ప్రభువును కంప్లీట్ గా గుర్తించి ఆయనపై తిరిగి విశ్వాసాన్ని పెంచుకోవటానికి మరి సూచించినట్లుగా, అందుకే వారిలో ఎవరు నీవు ఎవరు అని అడగటానికి అక్కడ వారెవరు కూడా సాహసించలేదు గాని ప్రభు అని వారు గుర్తుపట్టినట్లుగా మనము చూడగలము. మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు మరి మరి పేతురుని దర్శించినట్లుగా చూడగలము. 21వ అధ్యాయము 15వ వచనములో ప్రత్యేకంగా పేతురు మీద గురిపెట్టి ప్రభు ఇక్కడ సంబోధన చేస్తున్నాడు, సంభాషణ చేస్తున్నాడు. అందరూ అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్న మిగతా శిష్యులందరూ అక్కడ ఉన్నారు, కానీ ప్రత్యేకంగా పేతురుతోనే మాట్లాడుతున్నాడు. మరి కొన్ని సందర్భాలలో కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు కూడా మిగతా వారు స్పందించరు, గాని పేతురే స్పందిస్తాడు, పేతురే మాట్లాడతాడు. పేతురు గురించే ప్రభు 2-3 సందర్భాలలో చెప్తాడు, నువ్వు పేతురువి, మరి నీవు బండవి, మరి నీ బండ మీద నా సంఘాన్ని నేను స్థాపిస్తాను, పాతాళం యొక్క ద్వారములు మరి దాని ఎదుట నిలువ నేరవు. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో రాయబడిన మాటలు, మరి ఆ యొక్క ప్రభు ఎవరు అని నన్ను ప్రజలందరూ అనుకుంటున్నారంటే నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని ఒకసారి పేతురు చెప్పినట్లుగా, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవని మరొకసారి పేతురు మరి ప్రభు గురించిన అవగాహన నుంచి మాట్లాడినట్లుగా మనము చూడగలము. అంటే పేతురికి దేవునికి మధ్య ఒక ప్రత్యేకమైన రిలేషన్ ఉందండి. యోహానికి ప్రభువుకి కలిగినటువంటి ఆ రిలేషన్ వేరు, ఇక్కడ పేతురికి ప్రభు కలిగిన రిలేషన్ వేరున్నట్లుగా మనము చూడగలము. అంటే పేతురుని ఒక సంఘ నాయకుడుగా ప్రభువే నిర్ణయించి వారందరిలో మరి అతనిని ప్రత్యేకంగా అభిషేకించినట్లుగా, ప్రత్యేకంగా అతనిని ప్రేమించి ఈ యొక్క సంఘ బాధ్యతలు అప్పచెప్పినట్లుగా మనము చూడగలము. 15వ వచనము, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను అని చెప్పి ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఇక్కడ పేతురును చూచి, పేతురుని అంతకు ముందు నువ్వు బండవి, నీ బండ మీద నా సంఘాన్ని స్థాపిస్తానని చెప్పాడు, గాని ఇక్కడ చూచినట్లయితే ప్రభువు మరి సీమోను అని ఇక్కడ సంబోధిస్తున్నాడు. యోహాను కుమారుడు అయిన సీమోను అంటే మరి ప్రభు మరొక కోణములో నుంచి ప్రభుతో మరొక తన శిష్యుడైన పేతురుతో మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే అతని యొక్క వైఫల్యాలు గాని, అతను అబద్ధమాడిన తీరు గాని, ప్రభువును తిరస్కరించిన విధానం కానీ, మరి ప్రభువుని ఎవరో అనే మరి ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పి బొంకి పశ్చాత్తాపడి ఏడ్చినటువంటి ఆ సంఘటనల తాలూకన్నిటిని కూడా ప్రభు వేలెత్తి చూపటం లేదండి. వెనకబడిపోయిన పేతురు, తృణీకరించిన పేతురు, అతన్ని మరి తిరిగి ప్రభు అతన్ని హీనపరచకుండా, ఘనహీనుడుగా చేయకుండా తిరిగి ప్రభు అతనిలో ఒక ప్రేమ కనెక్టివిటీ ఇస్తున్నట్టుగా మనము చూడగలము. ఇక్కడ మరి శిష్యరికము పొందక ముందేమో మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానని ప్రభు తోడుకొని వచ్చాడు మొట్టమొదటిగా. రెండవదిగా నువ్వు బండవు, నీ మీద నా సంఘాన్ని స్థాపిస్తానన్నాడు. ఇప్పుడు మరొక గురుతరమైన బాధ్యత అతని మీద పెడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే నాయకత్వంలో సాగే వారి జీవితాలు కూడా ఇటువంటి అప్ అండ్ డౌన్స్ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. లీడర్స్ గానే ఉన్నాం, మరి కొంతమందికి ప్రతినిధులుగా ఉన్నాం, కానీ మన జీవితంలో కూడా వైఫల్యాలు ఉంటాయి. ఈ ఆత్మీయ జీవితంలో ఆటుపోట్లను తట్టుకొని ముందుకు కొనసాగే ఈ ప్రక్రియలో తప్పనిసరిగా మనలో వైఫల్యాలు ఉంటాయి. కానీ ప్రభు ఆ వైఫల్యాలను బట్టి మన తృణీకరించకుండా తిరిగి మనల్ని బలోపేతం చేసి ముందుకు తోడుకొని వెళ్తాడని పేతురు యొక్క జీవితం ద్వారా, పేతురుతో చేస్తున్న ఈ సంభాషణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరి యోహాను కుమారుడు అయిన సీమోను అని సంబోధిస్తూ, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా,
మరి ఇక్కడ ప్రభు అతనికి ఒక సూటి అయిన ప్రశ్న వేస్తున్నాడు. ఇంతమంది శిష్యులు నాకున్నారు, మరి వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అంటే ప్రభు మనలో ఏం కోరుకుంటాడంటే, అన్నిటికీ మించిన ప్రేమ, అందరినీ మించిన ప్రేమతో ప్రభుని ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు? ఆయన అట్టి విధంగా మనల్ని ప్రేమించాడు. ఈ యొక్క ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలున్నా కూడా ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడండి. నన్ను ప్రేమించే ప్రేమ ప్రత్యేకమైనది, నిన్ను ప్రేమించే ప్రేమ ప్రత్యేకమైనది. ఎవరెవరు ప్రభు యొక్క విశ్వాసంలో ఉండి నిన్ను వెంబడిస్తున్నారు, ఒక్కొక్కరిని ప్రేమించిన ప్రేమ ప్రత్యేకమైనది, విశిష్టమైనది. మరి అందరినీ ఎవరికి వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. అందరినీ మరి వారి వారి పరిస్థితులను బట్టి, వారి వారి జీవిత విధానాన్ని బట్టి ఆయన వారిని ప్రేమిస్తున్నాడు. మరి ఇక్కడ సీమోనుని మరి ఏమడుగుతున్నాడంటే, తను ప్రేమించిన ప్రేమలో నుంచి ఒక ప్రశ్న వేస్తున్నాడు. నీవు నన్ను వారందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈ లోకంలో మనము అనేకమైన సంబంధ బాంధవ్యాల నుంచి మనము ప్రేమను కలిగి ఉంటాం. ప్రేమను మరి కనపరుస్తాము, ప్రేమిస్తాము. మన హృదయాలలో నుంచి ఆ ప్రేమ వారెడలా పెళ్ళుబుకుతుంది. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, అందరికీ మించిన ప్రేమ, అందరినీ ప్రేమించే ప్రేమను మించి ఆయనను ప్రేమించాలని కోరుకుంటున్నట్లుగా ఇక్కడ మనము చూడగలము. ఈ యొక్క మరి సీమోను నువ్వు అడుగుతున్న ప్రశ్న ప్రభు మనను కూడా ఈ ఉదయకాలం అడుగుతున్నాడేమో. నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? దేనిని నువ్వు ప్రేమిస్తున్నావు? లోకంను ప్రేమించావా? దేవునికి నువ్వు శత్రుడు అయిపోతావు. కనుక నీవు నన్ను ప్రేమిస్తున్నావా? లోకానుసారమైన వాటిని నువ్వు ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఇక్కడ మరి సీమోను పేతురు ఇక్కడ మరి స్పష్టంగా చెప్పటం వల్ల మరి కొంచెం కప్పదాటు మాటలుగా మాట్లాడుతున్నాడు. అవునయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఖచ్చితంగా చెప్పటలా, మరి సరైన సూటైన సమాధానం చెప్పట్లా. చాలా సార్లు ఎవరినైనా ఏదైనా ప్రశ్న వేస్తే ప్రశ్నకు సమాధానం ఇవ్వరండి, డొంక తిరుగుడుగా మాట్లాడతారు. ఇక్కడ పేతురు కూడా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఎస్ ఆర్ నో. అవునయ్యా ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాను, లేదు ప్రభువా నిన్ను ప్రేమించడం లేదు, ఇది కదా సమాధానం చెప్పాలి. కానీ అతనేం చెప్తున్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అయ్యా, నేను ప్రేమిస్తున్నాను అనే కన్ఫర్మేషన్ ఇవ్వకుండా, నీకు తెలుసును ప్రభు అంటే ప్రభుకు తెలియనిది ఏమన్నా ఉందా? ప్రభుకు తెలియకే అడుగుతున్నాడా? ప్రభు మరి పేతురు తనను ప్రేమిస్తున్నాడా లేదో ప్రభుకు తెలియదా? మనుషుని యొక్క ఆంతర్యం ఎరిగిన వాడు, మరి ప్రభు మరి ఆ యొక్క మనిషిని ఆలోచనతో సహా గుర్తుపట్టగలిగిన వాడు ప్రభువుకు తెలియదా? నిజంగా సీమోను పేతురు ప్రభుని ప్రేమిస్తున్నాడా లేదో ప్రభువుకు తెలియదా? తెలుసు. అయినను కొన్ని ప్రశ్నలు ప్రభు మన సమ్మతి తీసుకుంటాడండి, మన యొక్క అనుమతి తీసుకుంటాడు. ఆయన జెంటిల్మన్ గనక మన మీద ఏది బలవంతంగా రుద్దడు. మన ఇష్టపూర్తిగా మనం మనసంతటితో ప్రభుని వెంబడించాలి, ప్రేమించాలని కోరుకుంటాడు ఆయన. ఏది కూడా బలవంత పెట్టి నువ్వు ఇలాగూ చేయమని మన మీద ఎన్నడూ కూడా ప్రభు రుద్దడు. అదే కదా, ఆ యొక్క ఆత్మ ప్రేరేపించినప్పుడు కూడా మనకి ఆ ప్రేరేపణ దయచేస్తాడే గాని బలవంత పెట్టి మన జీవితాల మీద ఆయన ఆధిపత్యము చెల్లించడు. ఇదే మానవునికి దేవుడిచ్చిన కృప. హీ గేవ్ us ద సెల్ఫ్ విల్. మన సొంత ఆలోచన ప్రకారంగా, సొంత చిత్తానుసారంగా జీవించేటువంటి ఆ కృప మానవుడికి ఇచ్చాడు దేవుడు. ఏది కూడా మరి బలవంత పెట్టి మరి వారిని ప్రలోభ పెట్టే పని చేయడు. ఆ పని ఎవరిది? దుష్టుడైన సాతానుది. వాడు ప్రలోభ పెడతాడు, వాడు వశపరుచుకుంటాడు, వాడు మరి మనుషుల లోపలకు దూరిపోతాడు. కానీ ప్రభు అలా చేయడండి. ఆయన మరి ఎంతో మర్యాదస్తుడుగా ఆయన ప్రేమతో
ఓపికతో సహనంతో మన కొరకు కనిపెట్టి మనము ఆయనను కంప్లీట్ గా ప్రేమించాలని ఎదురు చూస్తాడు. అవునయ్యా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు. ప్రేమ అంటే ఏంటని మరి ఒక 14వ అధ్యాయంలో మరి అక్కడ రాయబడిన మాటలు చూస్తే, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొను, ఐ- నా ఆజ్ఞలను గైకొనును, నా ఆజ్ఞలను గైకొను వాడే నన్ను ప్రేమించును. అక్కడ ఆ రెండు మాటలు రాయబడి ఉంటాయి. ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడు? ఇదిగో నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అంటే, నిజంగా మరి ప్రభు యొక్క ఆజ్ఞలు గైకొన్నవాడుగా, ఆ గురువును కంప్లీట్ గా వెంబడించేవాడుగా, గురువును మాత్రమే పోలి నడిచేవాడుగా, గురువు చెప్పిన ప్రబోధనలను నిజంగా జ్ఞాపకం చేసుకొని ఆయన చనిపోయిన తర్వాత వాటిని అనుసరిస్తున్న వ్యక్తిగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలియను ప్రభు అని మరి ప్రభుతో ఇక్కడ మరలా బెట్టుగా మాట్లాడుతున్నాడు. చాలా సార్లు మనం ఇలాగన ప్రవర్తిస్తామండి, పేతురు వల్లే ప్రవర్తిస్తాము. లోబడనొల్లన్న విధంగా అయిష్టంగా సగము ఇష్టముతో సగము అయిష్టతతో మరి అవగాహన లేని విధంగా మన ఇటు విధంగా మాట్లాడుతాము. ప్రభు అడిగిన దానికి మరి సూటిగా మనం జవాబు చెప్పకుండా ఇటు విధంగా మనం మాట్లాడుతామని, మానవుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటది, మరి ఎంత మరి మరి ప్రభు మనల్ని సరిచేయాలని చూచిన కొన్నిసార్లు అవకాశవాదంగా మనం ఇటు విధంగా ప్రవర్తిస్తామని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభు అంటున్నాడు, యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులందరిలో పేతురుని సంబోధిస్తున్నాడు. పేతురుని మొట్టమొదటి ఏం చేశాడు? సంఘాన్ని చిట్టడానికి అతని మీద ప్రవచనం పలికాడు. ఈ యొక్క సమయం నీ మీద, నువ్వు బండవై ఉన్నావు, మొండివాడవై ఉన్నావు, గట్టివాడవై ఉన్నావు, నీ మీద నా సంఘాన్ని నడుపుతానని చెప్తూ, ఆ సంఘంలోకి వచ్చి నా పిల్లలను, విశ్వాసులైన వారిని నువ్వేం చేయవలసిన వాడవై ఉన్నావు? గొర్రె పిల్లలను మేపుము, వారికి సమృద్ధి అయిన ఆహారం పెట్టవలసిన బాధ్యత నీకున్నది. ఈ జీవవాక్యాన్ని బోధించవలసిన బాధ్యత నీకున్నది. ఈ యొక్క విధంగా మరి ఆ యొక్క పిల్లల పసి పిల్లలుగా మరి క్రీస్తులో అప్పుడే పుట్టిన వారిని జాగ్రత్తగా పెంచవలసిన బాధ్యత మరి నీకున్నదని ఇక్కడ ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. నా గొర్రె పిల్లలను మేపుము అంటే వారిని మరి ఆ పాలు తాగే ఆ పసిగుడ్డు నుంచి మరి ఆ తల్లి ఎలాగున ఆ బిడ్డలను పెంచి ఆ యొక్క బిడ్డను ఎలాగున పాలిచ్చి సరైనటువంటి విధంగా పోషించి మరి ఆ కుమారుడిని ఆ కుమార్తెను పెంచి పెద్ద చేస్తుందో, నీ యొక్క సంఘంలోకి వచ్చేటువంటి ఆత్మలన్నిటినీ, అప్పుడే ఆ పుట్టిన ఆ పసి పాపల వంటి ఆత్మలను నా పిల్లలుగా ఎందరు దేవుని అంగీకరించినో వారందరూ కూడా మరి మరి దేవుని కుమారులై ఉన్నారని రాయబడిన మాట ప్రకారంగా వారందరూ నా పిల్లలై ఉన్నారు. నా పిల్లలను మేపే పని నువ్వు చేయాలి, వారి బలోపేతం చేయాలి, వారి విశ్వాసంలో వారిని కట్టాలి, వారిని బలపరచాలి, వారిని ధైర్యపరచాలి, వారిని ఓదార్చాలి, వారికి సరైన ఆహారం నువ్వు పెట్టాలి, వారిని సరైన విధంగా నువ్వు సంరక్షించాలి. నా గొర్రె పిల్లలకు మేత పెట్టు అని ఇక్కడ ప్రభు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నట్లుగా చూడగలం. అంటే ప్రభుని ప్రేమించే మనకు ఈ బాధ్యత అప్పచెప్పబడిందండి. ఎవరైతే మనకు అనుసంధానం చేయబడ్డారో వారికి మనము ఈ జీవాహారాన్ని పంచిపెట్టబద్దులమై ఉన్నాం కదా. ఇది మరి అహంకారపూరితమైన గర్వంతో మరి తొలగిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ పేతురుని ఇక్కడ మరి ఆ భవిష్యత్తు యొక్క నాయకత్వపు మార్పును, అతను ఆ యొక్క మార్పును, ఆ జరగబోతున్న మార్పును ప్రభు అతనితో జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూడగలము. అంటే వ్యక్తిగత ప్రేమలో పరిచర్యకు పునాది వేస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ప్రభు మరి అక్కడ పేతురుని లోపల ఇన్నర్ బీయింగ్ లో నుంచి బలోపేతం చేస్తున్నాడండి. ఇక విశ్వాసుల ప్రేమ, విశ్వాసుల నాకెంత బాధ్యత కలిగి ఉండాలి, ఈ సంఘాన్ని మరి నడిపించుటలో, ఆ సంఘం కట్టబడ్డలో పేతురు ఎంత గొప్ప బాధ్యత వహించాలనేది ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా చూడగలము. అంటే శిష్యరికము పొందక ముందు స్థితి, శిష్యరికము పొంది ఆయనతో కలిసి సహవాసం చేసిన స్థితి,
స్థితి, ఆ స్థితి తర్వాత కూడా తప్పిపోయిన స్థితి. ఇప్పుడు ఆయనను మరి ఆ యొక్క పేతురును స్థిరపరుస్తున్న స్థితి, ఆత్మలో సంపూర్ణుడుగా చేసి అతన్ని స్థిరపరుస్తున్న స్థితి, ఒక బాధ్యతను అతనికి అప్పచెపుతున్న ఆ స్థితిని మనము చూడగలము. మనమందరము కూడా మరి ఆత్మీయ యాత్రలో కింద పడుతూ పైకి లేస్తూ మరి నడుస్తూ నడుస్తూ వస్తున్న ఈ జీవితంలో మరి ప్రభువు మనల్ని స్థిరపరిచాడు. ఒక ఒక పాయింట్ లో మన ఏం చేశాడంటే స్థిరపరిచాడు. అంతే మన తొట్టిల్లిన వారుగా చేశాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంటే, ఆ విశ్వాసములో మనల్ని బలోపేతం చేస్తే ఆ క్రీస్తు అనే బండ మీద ఇక మనల్ని స్థిరపరిచాడు, తొట్టిల్లకుండా మనల్ని చేశాడు. ఇలాగున ప్రభువుని ప్రేమించే హృదయము మనకు అనుగ్రహింప చేశాడండి. నిజంగానే ఈ ప్రేమ, ప్రభువుని ప్రేమించుట అనే ఆ ప్రేమ భావనతో మనము నిండినప్పుడు ప్రభు కొరకు పని చేయకుండా ఉండలేమండి. ఏదో ఒకటి ప్రభు కొరకు చేయాలని ఒక తపన మనకు వస్తుంది. ఎవరికి వాక్యం చెప్దామా, ఎవరి కొరకు ప్రార్థన చేద్దామా, ఎవరిని దర్శిద్దామా, ఎవరికి సహాయం చేద్దామా, ఎవరిని బలోపేతం చేద్దామా కదా, ఇదే తపన మనలో ఉంటది. ప్రభు ఇదే మాట్లాడుతున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఆ ప్రేమ భావన, ఉప్పొంగే భావన, మరి నా యొక్క ప్రేమతో నువ్వు నింపబడితే గనక, ఆ ప్రేమ నీలో జాలువారితే గనక నువ్వు ఆటోమేటిక్ గా నా యొక్క గొర్రెలను నువ్వు మేపుతావు పేతురు అని ఇక్కడ ప్రభు మొట్టమొదటిసారిగా అతన్ని హెచ్చరిక చేస్తున్నాడు. అంటే పాస్టర్ గా ఒక సంఘానికి మరి కాపరిగా అతను నియమిస్తూ ఆ గొర్రె పిల్లలు అనుచరుల పట్ల అతను శ్రద్ధ వహించాలి. ఆ లోతైన నిష్కపటమైన ప్రేమ కలిగి వారి ప్రాథమిక అవసరం ఏంటి? ఆహారము మరి పెట్టుట. ఇక్కడ ప్రభు వీరి ప్రాథమిక అవసరాన్ని తీర్చాడు. వారికి ఆహారం పెట్టాడు కదా. వారి రాత్రంతా అలసిపోయి ఆహారం కొరకే వాళ్ళు, ఆ యొక్క జీవనం కొరకే వాళ్ళు వెళ్ళిన పరిస్థితిలో వాళ్ళ ప్రాథమిక అవసరమైన ఆకలిని తీర్చి వారికి ఆహారం అందించి ప్రభు ఆత్మీయ ఆకలితో ఉన్న ప్రజలను నీవు మేపాలి, వారికి నువ్వు భోజనం పెట్టాలి. ఇదిగో ఈ జీవవాక్యం నుంచి వారికి నువ్వు వారిని ఎటు విధంగా పోషించాలని ప్రభు తనని హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూడగలం. అంటే పేతురు మరి ఆత్మలో మరి నూతన పరచబట్టానికి, ఆ పరిచర్యలకు మరి ప్రభు అతనిని మరి లోతైన అనుభవంలోకి తీసుకుని వెళుతున్నాడు. పేతురు భక్తి కలిగిన వాడే, ప్రభుని వెంబడించిన వాడే, ప్రభుని అర్థం చేసుకున్న వాడే, కానీ ఆ తొట్టకుండా ఇక అతను కదలక స్థిరంగా ఉన్నవాడే. అది ఏమైనా కూడా, అది ఏ పరిస్థితి అయినా ప్రభులోంచి తొలగిపోకుండా ఉండునట్లుగా ఆ ప్రేమ అనే పునాది మరొక్కసారి వేస్తున్నట్లుగా మనము చూడగలం. ఇక్కడ ప్రేమ చూసినట్లయితే అగాపే ప్రేమ, ఫిలియో ప్రేమ. అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ. ఫిలియో ప్రేమ అంటే ఆప్యాయత, స్నేహంతో కూడిన ప్రేమగా మరి బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు పేతురు స్థాయికి దిగి వచ్చి ఫిలియో అంటే ఒక ఆప్యాయతతో కూడిన, స్నేహంతో కూడిన ఆ ప్రేమ భావన చూపిస్తూ ఇక్కడ మరి అతనితో సంభాషణ చేస్తున్నట్లుగా, అతనిలో తిరిగి తన ప్రేమను ఇగ్నైట్ చేస్తున్నట్లుగా, మండిస్తున్నట్లుగా, రాజింప చేస్తున్నట్లుగా, రగిలింప చేస్తున్నట్లుగా మనము చూడవచ్చండి. ప్రభు మరి అతను మరి నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వే ఎరుగుదు ప్రభు అంటే, అతనిలో ఆ ప్రేమ భావనను, ప్రేమను గురించినటువంటి అవగాహనను కల్పిస్తున్నట్లుగా మనము చూడగలము. మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావని రెండవసారి అతనిని అడుగుగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పెను. కాపరి బాధ్యత మరి పోషించే పనే కాదు, మరి కాపాడవలసిన బాధ్యత కూడా కాపరికున్నది. అందుకే ప్రభు నేను గొర్రెలకు మంచి కాపరినని చెప్తూ ఆ 10వ అధ్యాయములో కాపరి యొక్క గుణ లక్షణాలు ఏమై ఉన్నాయి, ఎలాగున
కాపరి వారిని భద్రపరుస్తాడు. ఎలాగున ఒక దొడ్డిలో చేర్చి వారి చుట్టూ ఒక ప్రహర, ఒక కాపలా పెడతాడు. ఎలాగున వాటికి భోజనం పెడతాడు, మేత పెడతాడు అనే విషయాలన్నీ కూడా ఆ యొక్క 10వ అధ్యాయంలో వారితో బోధించి వారికి ఎంతో డీటెయిల్ గా ఆ విషయాలన్నీ నేర్పించాడు. కాపరికి ఉండవలసిన గుణ లక్షణాలన్నీ కూడా వారికి బయలుపరిచాడు. వారిని ఆ విషయంలో ట్రైన్ అప్ చేశాడు. అంటే వారికి థియరీ అందింది కదా. మరి ఆ థియరీలో ఇలాగుండాలి, ఇలాగున ప్రేమించాలి, ఇలాగున వారిని బలోపేతం చేయాలి, ఇదిగో ఇది కాపరి యొక్క లక్షణం ఇదని ప్రభు కాపరికి దొంగకున్నటువంటి ఆ ప్రత్యేకతను వారి యొక్క ఆ ఆ యొక్క మరి ఆ ఇద్దరికి కాపరికి ఆ యొక్క మరి దోచుకునే వాడుకున్నటువంటి వారి గుణ లక్షణాలను ఆ యొక్క వాటిని వారికి చూపించి మీరు ఏ విధంగా కాపరి బాధ్యతలు తీసుకోవాలని వారికి ఆల్రెడీ థియరీ బోధించేశాడు. ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్స్ లోకి దేవుడు తీసుకొని వస్తున్నాడు. నీవు మరలా మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ప్రభు మరలా అడుగుట ద్వారా అదే ప్రశ్న చెప్తున్నా, అదే జవాబు చెప్తున్నాడు పేతురు. అయ్యా, నేను ప్రేమించుచున్నానని నీకే తెలియనంటే ప్రభు ఇక్కడ తన యొక్క మరి ఆ సేవ యొక్క ప్రాథమిక మరి అర్హతను అతనితో మరి అతనికి అనుగ్రహింప చేస్తున్నాడు. ఏంటది? నా గొర్రెలను కాయము, నువ్వు కాసే పని చేయాలి. వారు తప్పిపోకుండా చూసే బాధ్యత నీ ముందున్నది. వాడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్లకుండా, త్రోవ తప్పిపోకుండా, విశ్వాసంలో వెనకబడి పోకుండా మరి చూడవలసిన బాధ్యత నీ మీద ఉన్నదని ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలం. అంటే నువ్వు గతంలో వైఫల్యాలు కలిగి ఉన్నావు, నా నుంచి తప్పిపోయావు. కొన్నిసార్లు వారు తప్పిపోయి తొట్టిల్లినా కూడా వారిని కాపాడవలసిన బాధ్యత ఉంది. వారు వెనకబడిన వారిని ముందుకు తోడుకొని రావాల్సిన బాధ్యత నీ మీద ఉంది. వారి యొక్క ఆత్మీయ జీవితం యొక్క బాధ్యత నీ మీద పెడుతున్నానని చెప్తూ, అనగా ఆ లోతైన ప్రేమను పొందుకోవాలి. అప్పుడే ఈ బాధ్యతను నువ్వు సరైన విధంగా నువ్వు నెరవేర్చగలవని మరి ఇక్కడ పేతురు ప్రభుతో మాట్లాడుతున్నాడు. నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయమంటే ఒక కాపరిగా అతన్ని స్థిరపరుస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. ఇదే నిజంగానే పేతురు ఈ మాటలకి ఎంతో బలోపేతం చేయబడ్డాడండి ప్రభువుతో. ఈ పర్సనల్ ఇంటరాక్షన్ తో నిజంగానే ఆత్మీయ జీవితము మరి అంతరంగికమైన ఆ యొక్క విశ్వాస జీవితము బలోపేతం చేయబడిందండి. నిజంగానే ప్రభు మనల్ని వ్యక్తిగతంగా దర్శిస్తాడండి. వ్యక్తిగతంగా మనతో మాట్లాడతాడు. మన కన్నీటి లోయలలో ఆ కన్నీరు తుడిచి మరి మన సమస్యలనన్నీ కూడా పటాపంచలు చేసి ఇదిగో మనకి ఇలాగున సేవ చేసే పరిచర్య భారము, పరిచర్య భాగ్యము మనకిస్తాడు. మనకి ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అండి. సంఘంలో మరి దేవుని పని చేయటానికి కొన్ని బాధ్యతలు, వ్యక్తిగతంగా ప్రభు పని చేయటానికి కొన్ని బాధ్యతలు దేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడు. మొట్టమొదటిగా వ్యక్తిగత పరిచర్యకు మనం పిలవక ముందు సంఘంలో కొన్ని పనులు చేయటానికి దేవుడు మనకి అనుమతిస్తాడు, ట్రైన్ అప్ చేస్తాడు. అక్కడ సంఘంలో మరి అక్కడ సంఘ కాపరితో కలిసి, అక్కడ విశ్వాసులతో కలిసి, పెద్దలతో కలిసి మనము కూడా కొన్ని పనులు చేయటానికి, ఆ సంఘ బాధ్యతలు నెరవేర్చడానికి ముందుగా దేవుడు మనకి ట్రైన్ అప్ చేస్తాడు. తర్వాత వ్యక్తిగతంగా మన సంధిస్తాడు ఆయన. ఈ పరిచర్య చేయటానికి మనలో పునాది వేస్తాడు. పిలుపు ఉంటది, పిలుపు వేరు, స్థిరపరచబట్ట వేరు. మనందరినీ దేవుడు పిలిచాడు, ఆ యొక్క సంఘంలో మన చేర్చాడు. కానీ ఈ పని చేసే బాధ్యతలో మన స్టెప్ బై స్టెప్ దేవుడు ముందుకు తోడుకొని వెళ్తాడు. ముందు మనల్ని కార్పెట్లు వేసేవాళ్ళుగా, ఊడ్చేవాడిగా, మరి ఆ సంఘంలో చిన్న చిన్న పనులు చేసేవాడిగా వారిగా ప్రభు మనకి ట్రైన్ అప్ చేస్తాడు. మనకి ఇష్టం కలిగిస్తాడు ఆ పని చేయటానికి. మన ఆహాలు విడిచిపెట్టి మనం పనులు చేయటానికి దేవుడు మనలో ప్రోద్బలం కలిగిస్తాడు. మనము భేషజాలు లేకుండా, మన యొక్క స్టేటస్ చూసుకోకుండా దేవుని యొక్క సంఘంలో పని చేయటం, పరిచర్య చేయటం అనే దాన్ని ప్రభు మనకి మొట్టమొదటిగా నేర్పిస్తాడు. ఆ తర్వాత క్రమక్రమంగా సంఘ కార్యక్రమాల్లో
ప్రభు మనని ఎదిగింప చేస్తాడు. అంటే ఒక వ్యక్తి నాయకుడుగా మారేంత వరకు కూడా అనేకమైన ప్రాసెస్ గుండా దేవుడు మనల్ని తోడుకొని వెళ్తాడండి. ఒక్క రోజులో మనం లీడర్ కాలేము. ఒక్క రోజులో నాయకులు కాలేము మనము. ఒక నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలంటే అనేకమైన మరి మరి ఆ యొక్క డుంకీలు కొడుతూ కదా, ఆ యొక్క ఢక్కా మరి ఆ యొక్క అనేకమైన వాటిలో గుండా మనం వెళుతూ మరి ఆ యొక్క నాయకత్వ లక్షణాలను మనం సంతరించుకుంటాం. ఇక్కడ ప్రభు క్రీస్తు పట్ల ప్రేమ భావోద్వేగంతో కూడింది కాదు గాని అది వ్యక్తిగత ఆప్యాయత నుండి ఆచరణాత్మక చర్యలకు దారితీస్తూ ఇతరులకు సేవ చేయటంలో ఆ ప్రేమ భావన ఒక చోదక శక్తిగా, లేకుంటే మనం ఒక ఇన్స్పైర్ చేసే శక్తిగా పనిచేస్తుందని ఈ వచనాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఇంకను ప్రభు పేతురుతో సంభాషణ కొనసాగింప చేస్తున్నాడు. మరి ప్రభు అతనిని స్ట్రాంగ్ ఎనఫ్ చేస్తున్నాడు. ఇక తొట్టిల్లిన వాడుగా, ఇక వెనుతిరిగి చూడని వాడుగా ప్రభు ఏ పని నిమిత్తంగా అతన్ని ఏర్పరచుకున్నాడు ఆ పనిని ఖచ్చితంగా చేయవాడుగా ఇక్కడ పేతురును ఆత్మలో తిరిగి నూతన పరుస్తున్నట్లుగా, బలపరుస్తున్నట్లుగా, బలోపేతం చేస్తున్నట్లుగా మనం చూడగలము. నిజంగానే మనము కూడా మన ఆత్మీయ యాత్రలో మరి అనేకమైనటువంటి మరి విధాలుగా మనం తొట్టిల్లిన పరిస్థితులు ఉన్నాయి, వెనకబడిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రభు ఎన్నడూ మనం విడిచిపెట్టలేదనేది మన పోషణ, మన సంరక్షణ, మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుట అంటే మన శారీరక అవసరాలు, మన యొక్క ఆత్మీయ అవసరాలు కూడా ప్రభు గమనిస్తూ మన వైఫల్యాలను కూడా ఆయన మరి వాటిని పట్టించుకోకుండా ప్రేమతో మనల్ని ఆ ప్రేమ హృదయంతో మనల్ని క్షమిస్తూ మరి తిరిగి తన వైపు మళ్ళించుకొని తను ఏ ఉద్దేశంతో మనం పిలిచాడో, ఏ ఉద్దేశంతో మనని ఆయన మరి ఏర్పాటు చేసుకున్నాడో ఆ పని మనము ఖచ్చితంగా చేయనట్లుగా ప్రభు ఎంతో సహనం వహించి ఒక్కొక్కరిని తన పొలంలో, తన రాజ్య వ్యాప్తిలో మనందరిని కూడా పాత్రలుగా ప్రభు వాడుకుంటాడు. కనుక వైఫల్యాలను దేవుడు చూడడండి. ప్రతి ఒక్క వైఫల్యాన్ని కూడా ఒక సక్సెస్ గా ప్రభు మార్చివేస్తాడు. మానవులుగా మనం ఫెయిల్యూర్స్ లోకి వెళ్ళొచ్చేమో గాని ప్రభు ప్రతి ఫెయిల్యూర్ లో మనకు ఒక అనుభవాన్ని నేర్పించి మనము సక్సెస్ దిశగా వెళ్ళినట్లుగా, ఆ విజయ పదంలో మనం నడుచున్నట్లుగా ఏ ఉద్దేశము ప్రభు మన పట్ల కలిగి ఉన్నాడో దానిని నెరవేర్చువారుగా ప్రభు మనల్ని బలోపేతం చేసి స్థిరపరిచి మన ద్వారా మహిమ పొందుతాడు. అనేక మందిని మేపేవారుగా, కాసేవారుగా దేవుడు మన సిద్ధపరుస్తున్నాడు. అట్టి కృప కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్.